చాట్నహల్లి గ్రామంలో దళితుల ఇండ్ల ముందు శ్మశాన వాటికను తొలగించాలని ఏపీ జైభీమ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు చిక్కం జానయ్య మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాను కలిసి వినతి పత్రం 10వసారి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. नमस्कार. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం చట్నాలి గ్రామానికి సంబంధించి శ్మశాన వాటిక విషయము నేడు కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇక్కడ గ్రీవెన్స్ లో కూడా మరి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున 10వసారి ఆ శ్మశాన వాటిక గురించి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ అక్రమంగా మాదిగల ఇండ్ల ముందే శవాలు కూడా పూడుస్తున్నారు. శ్మశాన వాటిక లేనప్పటికి కూడా 113, 114 సర్వే నంబర్లోన మాదిగల ఇండ్లు మాత్రమే ఉన్నాయి. అక్రమంగా ఆ గ్రామానికి చెందినటువంటి 9 బీసీ కులాలు అక్కడే పూడుస్తున్నారు. అయ్యా, ఇది అన్యాయము, ఇది దౌర్జన్యము, ఇది దోపిడి. మా పిల్లలు మీ శవాలు పుడిస్తే మా ఇంటి ఎదురుగానే వాసన వస్తుంది, దుర్వాసనగా ఉంటున్నారు. మీ పుర్రెలు, మీ ఎముకలు అన్ని వచ్చి మా ఇండ్ల ముందే పడుతున్నాం. మా పిల్లలు అనారోగ్యాల పాలే, చాలా మంది చనిపోతున్నారని మొర్రు అని కూడా మేము ఈ జిల్లా కలెక్టర్ని కానీ స్థానిక ఎంఆర్ఓ గారు కానీ ఆదోని సబ్ కలెక్టర్ అడిగితే మరి దానికి స్పందించలేదు. అక్కడ ఆ గ్రామంలోన దాదాపుగా శ్మశాన వాటిక అన్ని కులాలకు కూడా ఉండడం జరిగింది. ఆ శ్మశాన వాటికని ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది కబ్జా చేయడం కూడా జరిగింది. శ్మశాన వాటిక 125, 126 సర్వే నంబర్లోన దాదాపు 3 ఎకరాల 54 సెంట్లు కూడా ఉంది. మరి అక్కడ దానికి రోడ్డు లేదంటే జిల్లా కలెక్టర్ని అడిగితే కూడా 45 లక్షలు మరి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ రోడ్డు మరి 125, 126 శ్మశాన వాటికి రోడ్డు వేయాలని కూడా అధికారులందరూ కూడా వస్తే అక్కడ 9 మంది బీసీ కులాలు కూడా అడ్డుకోవడం జరిగింది. మరి అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంటు ఏమీ చేయలేదు. బీసీలకే ఒత్తాస పలికింది, బీసీలకే సపోర్ట్ చేస్తుంది. అక్కడ మరి సబ్ కలెక్టర్ గారు కూడా ఓసీ, డిఎస్పీ గారు, ఎమ్మెగనూరు డిఎస్పీ గారు కూడా బీసీ, మరి మంత్రాలయం సిఐ కూడా బీసీ. కాబట్టి మొత్తానికి మాదిగలకి ఎవరు అడగరు. ఇది దౌర్జన్యం, అన్యాయం అని తెలిసినప్పుడు కూడా బీసీలకే సపోర్ట్ చేసి అక్రమంగా మాదిగల ఇండ్ల ముందే శవాలను పొడుస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమని మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేస్తున్నాము. నిజంగా దాన్ని అడ్డుకోవడానికి మంత్రాలయం నియోజకవర్గంలోన పనిచేస్తున్నటువంటి టీడీపీ నాయకులు, మరి అదే విధంగా కొంతమంది పైనున్న నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు సపోర్ట్గా చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు నేను ఓటు అడుగుతున్నా, అయ్యా మాదిగల ఓట్లు మీకు వేయలేదా? ఈ రాష్ట్రంలోన 29 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లోన మాదిగల ఓట్లు వేయడంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందని మీకు తెలియదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు కూడా నేను ఒకటి అడుగుతున్నా, అయ్యా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మంత్రాలయం నియోజకవర్గంలోన దోపిడీ జరుగుతుంది, మీకు ఓట్లేసి మీకు పీఠాన్ని మేము ఇప్పించినటువంటి మాదిగలు మమ్మల్నే మోసం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, వివక్షత చూపిస్తున్నారు, అంటరానితనం చూపిస్తున్నారు. మీరు తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రాలయం మండలం చెట్టపల్లి గ్రామాన్ని సందర్శించి శాశ్వత పరిష్కారంగా మా మాదిగల ఇండ్ల ముంద అక్రమంగా పునిసే శ్మశాన వాటికను బంద్ చేసి ఏదైతే గ్రామంలోన
125, 126 శ్మశాన వాటికి 3 ఎకరాల 54 సెంట్లు ఇచ్చిందో అక్కడే పునిపించే విధంగా మీరు చర్యలు చేపట్టలేకపోతే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి 11 సీట్లు ఏ విధంగా అయితే మరి ఓ ఓటుతో మేము బుద్ధి చెప్పామో ఆ విధంగా కూడా రాబోయే రోజుల్లో కూడా మాదిగలు ఓటుతో బుద్ధి చెప్తామని నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ ఎంఆర్పిఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.